హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక చరణ్. ఈరోజు వీడియోలో నేను నా మార్నింగ్ రొటీన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. అది నార్మల్ మార్నింగ్ రొటీన్ కాదు, కొంచెం ప్రొడక్టివ్ మార్నింగ్ రొటీన్ అనమాట. సో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే నేను మార్నింగ్స్ అనేది మరి అంత అర్లీ మార్నింగ్ ఏం స్టార్ట్ అవ్వదు. 7:30 ఆ టైంకి లేస్తానమాట. లేచి ఇంకా కాఫీ, పాలు పాపకి, ఇంకా నేను హనీ వాటర్ తాగుతాను ఫస్ట్ లేవగానే. ఇవన్నీ అయ్యేసరికి కొంచెం హాఫ్ అన్ అవర్ అయినా అవుతుంది. కొంచెం అలాగా హడావిడిగా కాకుండా కొంచెం పీస్ఫుల్గా స్టార్ట్ అవుతుంది అనమాట మార్నింగ్స్. ఇక్కడైతే నేను వెజిటబుల్స్ కటింగ్ చేసుకుంటా ఉన్నాను, అప్పుడు స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా అంటే ప్రొడక్టివ్ అంటే ఎందుకు అలా చెప్తున్నానంటే, ఏం హడావిడి లేకుండా ఆన్ టైంలో అన్ని పనులు అయిపోవాలన్నమాట. సో అది నేను ప్లాన్ చేసుకుంటాను. ప్రతిరోజు ఇలానే ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్య నేను చరణ్కి క్యారియర్ పెట్టించేస్తున్నాను అనమాట. క్యారియర్ పెట్టించేసేటప్పుడు ఇంకా మార్నింగే చేసేయాలి కదా వంట. అందుకని నేను 7:30కి అలా లేచినప్పుడు 10 o'clock అంతా అయిపోవాలి. కిచెన్ పని అంతా అయిపోవాలన్నమాట. చాలా బాగుంటుంది. అంటే మార్నింగే మనకు లంచ్ ప్రిపరేషన్ కూడా అయిపోతే మనకు ఇంకా పని ఉండదు కదా. సో అందుకని ఇక్కడ వచ్చి వెజిటబుల్స్ అన్నీ కట్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే వెజిటబుల్స్ ఏమేమి కావాలి, ఏమేమి చేస్తున్నాం మనము, వాటికి ఎన్ని కావాలని కట్ చేసి పెట్టేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది వంట అనేది. ఏం హడావిడి ఉండదు అనమాట. సో నేను ఈరోజు మెనూ ఏంటంటే సేమియా ఉప్మా బ్రేక్ఫాస్ట్లోకి, అండ్ ఇంకా పాలకూర పప్పు, ఇంకా బెండకాయ ఫ్రై అనమాట, ఇంకా వడియాలు. ఇవన్నీ నేను చేసేయాలన్నమాట. దీంతోపాటు నేను డిషెస్ కూడా వాష్ చేసుకోలేదు నైట్. ఎందుకు వాష్ చేసుకోలేదు అనేది నేను మర్చిపోయాను. ఎందుకంటే ఇది మండే అనమాట. నేను వాయిస్ ఓవర్ ఇస్తుంది వెన్స్డే. సో ఈరోజే నేను వీడియో అప్లోడ్ చేస్తాను. ఇంకా వంట చేసేద్దామా. ఫస్ట్ వచ్చేసి పాలకూర పప్పు చేస్తున్నాను. కుక్కర్ పెట్టేయాలి కాబట్టి ఇంకా పప్పు నానబెట్టేసుకుంటాం కదా ఫస్ట్ లేవగానే. పప్పు నానబెట్టేసుకున్నాను. అండ్ ఇంకా పచ్చిమిర్చి, ఇంకా పాలకూర, టొమాటో, ఆనియన్, కొంచెం పసుపు, ఇవన్నీ వేసేసుకొని దీనికి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇంకా కుక్కర్ పెట్టేసుకోవడమే. కుక్కర్ పెద్దది పెట్టుకుంటున్నా, చిన్నది నాది లిడ్ పోయిందనమాట. అందుకని కుక్కర్ పెద్దదే పెట్టేసుకుంటున్నా. సో పప్పు అయితే పెట్టేసుకున్నాం. ఒక 3 to 4 విజిల్స్ వచ్చేసాయంటే నీట్గా ఉడికిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ అయితే నేను బ్రేక్ఫాస్ట్ చేయను. ఈ రెండు చేసేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి వెళ్తాను అనమాట. అందుకని తర్వాత బెండకాయ ఫ్రై ఎలా చేయాలి, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అండ్ ఇంకా ఆవాలు, ఇంకా పచ్చిశనగపప్పు, తెల్లుల్లి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. కొంచెం ఆనియన్ వేసుకొని ఇంకా బెండకాయ కూడా వేసేసుకున్నామంటే చిన్నవిగా చేసుకుంటా అని చెప్పా కదా. మరీ రోస్ట్ లాగా కాకుండా కొంచెం మెత్తగానే చేస్తాను. మరీ రోస్ట్ లాగా చరణ్కి ఇష్టము, కానీ పాపకు తినాలి కాబట్టి ఓకే, కొంచెం మీడియంగా మెత్తగానే చేస్తున్నాను. కారం కూడా కొంచెమే వేస్తున్నాను, మరీ అస్సలే లేకుండా, లేకపోతే కొంచెం ఎక్కువగా కాకుండా కొంచెం. పసుపు ఇంకా ఉప్పు 2 వేసాను. అండ్ లాస్ట్లో మనకు మగ్గిపోతుంది, మూత పెట్టేసామంటే మగ్గిపోతుంది అనమాట. అండ్ కొంచెం కారం వేసేసుకొని ఇంకా ఒక 1 to 2 minutes అలా వెయిట్ చేసి ఇంకా దించేసేయచ్చు అనమాట. సో డన్. ఈ 2 అయిపోయాయి. పాలకూర పప్పు అక్కడ ఉడుకుతూ ఉంది, ఇంకా దానికి పోపు కూడా పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇది అయిపోయింది. బెండకాయ తాలింపు నేను తీసి పెట్టేసుకుంటున్నాను. నేను చెప్పా కదా ఏంటి ప్లానింగ్ అంటే, ముందు రోజు నేను వెజిటబుల్స్ అనేది చూసి పెట్టేసుకుంటాను అనమాట. అంటే ఫ్రిడ్జ్లో ఏమేమి ఉన్నాయి, ఏం చేసుకుందాం రేపు అని చెప్పేసి. అలా అనుకున్నామంటే కనుక కొందరు నోట్ చేసి కూడా పెట్టుకుంటారు. అంటే నెక్స్ట్ డే ఏంటి ప్లాన్, నాట్ ఓన్లీ మార్నింగ్స్, నెక్స్ట్ డేకి మొత్తం. ఇక్కడ నేను సేమియా ఉప్మా చేస్తున్నాను. అండ్ ఈసారి నేను కొంచెం డిఫరెంట్గా చేశాను, చాలా వర్కౌట్ అయింది. ఇది యూట్యూబ్లోనే చూసాను అనమాట. నేను యాక్చువల్గా సేమియా ఉప్మా చేసేటప్పుడు 1:2 వేస్తారనమాట వాటరు. సో ఈసారి 1:1 వేసాను. 1:1 వేస్తే ఏమవుతుందంటే గట్టిగా అంటే దగ్గరకు వచ్చేసేయకుండా, గట్టిగా అవ్వకుండా బాగా విడివిడిగా పొడిగా ఉంటుందన్నమాట. చాలా బాగుంది. మీరు అంటే నేను వాటర్ ఎక్కువ వేస్తే బాగా ఉడుకుతుంది అనే థాట్లో వేసేదాన్ని, కానీ అప్పటికప్పుడే బాగుంటుంది 1:2 వేసినా కూడా. కానీ కాసేపు తర్వాత ఏమవుతుందంటే గట్టిగా అయిపోతుంది, మరి ముద్దగా అయినట్టు అయిపోతుంది అనమాట. అలా కాకుండా మనం 1:1 కనుక వాటర్ వేసుకుంటే చాలా పొడిలాడుతూ ఉంది. కొంచెం సేపు తర్వాత కూడా చాలా బాగుంటుంది అనమాట. అక్కడ ఫ్రై చేసి ఉంటాం కాబట్టి ఆల్రెడీ ఈ సేమియాను కూడా, అందుకని ఇంకా బాగా త్వరగా అయిపోతుంది. సో ఇక్కడైతే నేను పాలకూర అయిపోయింది, ఇంకా పప్పు గుత్తితో ఎన్ని చేసుకొని ఇంకా
పోపు పెట్టేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి వాటర్ బాగా బాయిల్ అవుతున్నాయి. అప్పుడు మనము ఈ ఫ్రై చేసుకున్న సేమియా వేసేసి ఒక 5 to 7 మినిట్స్లో మనకు మూత పెట్టిన వెంటనే అయిపోతుంది అనమాట. అంత ఈజీగా అయిపోయింది. చాలాసేపు అవసరం లేదు. ఎక్కువ వాటర్ వేస్తే అదే కదా చాలాసేపు టైం కూడా తీసుకుంటుంది. ఈసారి అలా కాదు, చాలా తక్కువ టైంలో చాలా టేస్టీగా తయారైంది సేమియా ఉప్మా. అండ్ దీంట్లోకి షుగర్ కానీ లేకపోతే టొమాటో పిక్కల్ కానీ నంచుకొని తినేయచ్చు. చట్నీస్ అలాంటివి అవసరం లేదు కదా, సో అందుకని ఇంకా పోపు పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఇంకా కొంచెం మినపప్పు, ఇలాంటివన్నీ తెలుగులో అయితే గ్యారంటీ. చూసారా ఇక్కడ అంటే సేమియా ఉప్మా చూపిస్తున్నాను, చాలా పొడిగా వచ్చిందనమాట. ఇంకొంచెం అయ్యేసరికి దీంట్లో లెమన్ కూడా పిండుకుంటారంట కొంతమంది, ఒక్కొక్క టేస్ట్. సేమియాతో కూడా పులిహోర లాగా కూడా చేస్తారు కదా, ఒకసారి ట్రై చేద్దాం ఎలా వస్తుందో టేస్ట్ అనేది. సో అయిపోయింది. ఇక్కడ మన పాలకూర పప్పు రెడీ అయిపోయింది. ఇది చాలా హెల్తీ ఇంకా టేస్టీ కూడా. స్పినాచ్ కనుక మనం వీక్లీ 2 times అయినా యూజ్ చేసుకుంటే చాలా మంచిది హెల్త్కి. అందుకే పాపకు కూడా మంచిది కాబట్టి నేను ఇలాగా చేస్తుంటాను. పప్పులోకి కానీ లేకపోతే చపాతీలోకి కానీ, అంటే ఉడకబెట్టి చపాతీలోకి కూడా చేయొచ్చు, అంటే పిండిలోనే మిక్స్ చేసేసి అలా కూడా ఒకసారి చూపిస్తాను నేను. అది కూడా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. అండ్ ఇంకా పాలకూర అయితే రెడీ. అండ్ నెక్స్ట్ ఇంకా వంటలు అయితే ఇక్కడితో అయిపోయాయి. నేను వచ్చేసి ఇంకా డిషెస్ వాష్ చేసుకోవాలి కదా, వెళ్ళి డిషెస్ అనేది వాష్ చేసుకుంటాను. డిషెస్కి సపరేట్గా నేను టైం ఏమి అంటే పెట్టుకోను అనమాట. అక్కడ వంట అవుతుంటే ఇక్కడ డిషెస్ వాష్ చేసుకోవడం, మళ్ళీ అక్కడ వంట, ఇలాగ కొంచెం ర్యాండమ్గా మనం మల్టీ టాస్కింగ్ కనుక చేసుకోగలిగితే ఆన్ టైంలో అయిపోతుంది. ప్రతిదానికి వేరే టైమింగ్ అనేది పెట్టుకున్నామంటే అస్సలుకి అవ్వదు అనమాట. సో అందుకని ఇలా చేసేసుకుంటాను. ఇక్కడ అన్నీ అయిపోయాయి, ఇంకా రైస్ కూడా అయిపోయింది. నేనైతే చరణ్కి బాక్స్ పెట్టేస్తున్నాను. నేను బాక్స్ పెట్టేస్తుంటే ఏంటంటే బెనిఫిట్, మార్నింగే మనకు అన్నీ అయిపోతాయి కాబట్టి వంట పని మొత్తము. సో అందుకని పాపతో టైం స్పెండ్ చేయొచ్చు. ఇంకా ఆఫ్టర్నూన్ మళ్ళీ వంట పని ఉంటుంది అని ఒక పని ఉండదు. 12 o'clockకి అలా చేసుకుంటాను అనమాట, ఒకవేళ క్యారియర్ పెట్టకపోతే. సో అది కూడా ఉండదు కాబట్టి 10 o'clockకే మొత్తం అయిపోతుంది కాబట్టి నీట్గా స్నానాలు అయిపోతాయి, పాపతో టైం స్పెండ్ చేయొచ్చు, ఆడుకోవచ్చు. ఇంకా ఆ టైంకి 1 o'clock 1:30కి అలా తినే పని అయితే కొంచెం వెయిట్ చేసి పెట్టేసుకోవడమే. సో అదనమాట. నేనైతే ఇక్కడ పెట్టేస్తున్నా. ఒక దాంట్లో రైస్, ఒక దాంట్లో పాలకూర పప్పు, ఇంకొక దాంట్లో బెండకాయ ఫ్రై. ఆల్ డన్. 10 o'clock అయిపోయింది. మేము బ్రేక్ఫాస్ట్లు కూడా చేసేసాము. ఇంకా చరణ్ వెళ్ళే ముందు నేను ఇది పెట్టేస్తున్నాను అనమాట. పాపకు కూడా బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను. సేమియా ఉప్మానే తినేసింది, నేను కూడా తినేసాను, చరణ్ కూడా తినేసాడు ఆ టైంకి. ఇంకా వెళ్తున్నాడు కాబట్టి ఆఫీస్కి నేను బాక్స్ అయితే పెట్టేస్తున్నాను, ప్యాక్ చేసేసి ఇంక ఇచ్చేయడమే. ఇంకా ఇచ్చే ముందు ఇంకా వడియాలు కూడా వేయిద్దామని చెప్పేసి అప్పుడు గుర్తొచ్చింది. సో ఆ వడియాలు కూడా కొంచెం వేగించి ఇచ్చేసాను. మనకు పప్పులోకి కానీ, అంటే పాలకూర పప్పు కానీ లేకపోతే పప్పుల్స్ ఉంటుంది కదా దాంట్లోకి కానీ ఇలాగ వడియాలు ఉంటే చాలా బాగుంటుంది కదా, బాగా తినేయచ్చు. పిక్కలు కానీ వడియాలు కానీ ఉంటే బాగుంటుంది. ఇది వచ్చేసి మొన్న ఆంటీ వచ్చారు కదా, అప్పుడు ఈ వడియాలు తీసుకొని వచ్చారు, చాలా బాగున్నాయి. పాప కూడా తింటుంది, ఒక 2-3 తింది మార్నింగే. నేను కూడా వేయించాను కాబట్టి మనం కూడా ట్రై చేయాలి కదా. ఫస్ట్ టైం వేయిస్తున్నాను, అంటే తెచ్చిన తర్వాత మేము యూస్ చేయలేదు, ఈరోజే వేయించాను అనమాట. బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. నేను ఇక్కడ తింటున్నాను అక్కడ, అంటే వీడియో పెట్టుకున్నాను ఆన్ చేసి. పింకి టైం అవుతుంది అంటే నేను ఇంకా వెళ్ళి ఇచ్చేసాను అనమాట. కెమెరా కూడా దూరంగా పెట్టాను, ఆన్ చేసి పెట్టేసి వెళ్ళాను అనమాట. వెళ్ళి ఇంకా బాక్స్ ఇస్తుంటే నా దగ్గర నుంచి బాక్స్ తీసుకొని పాపే ఇస్తుంది వాళ్ళ డాడీకి బాక్స్. ఇంకా చరణ్ ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోతే ఇంకా పాపకి స్నానము, ఇంకా పాప కాసేపు ఆడుకుంటుంది, కొత్త సైకిల్ వచ్చింది కదా కాసేపు తొక్కుతుంది,
అలా నేను తిప్పితే తర్వాత ఇంకా స్నానం అయిపోయిన తర్వాత ఇంకా పడుకునేస్తుంది కాసేపు. ఇంకా నా క్లీనింగు, వైపింగు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇది మార్నింగ్ రొటీన్. సో కొంచెం ప్రొడక్టివ్ మార్నింగ్ రొటీన్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. ఇంకా షార్ట్స్ కూడా మిస్ కాకుండా వాచ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు అంటే అస్సలు మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్ యూ. టేక్ కేర్. యోర్స్ ప్రియాంక చరణ్. బాయ్.